హాయ్ అండి. ఈరోజు గ్రూప్స్‌లో భాగంగా ఏపీ హిస్టరీ శాతవాహనుల గురించి చూద్దాం. ఆల్రెడీ వీడియో అయితే రికార్డ్ చేశాను. కాకపోతే చిన్న వాయిస్ ముందొచ్చింది. తర్వాత మనం ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నామో అది తర్వాతొచ్చింది. సో, అందువల్ల మళ్ళీ రికార్డ్ చేయాల్సొచ్చిందండి. ఓకేనా? అయితే కిందటి క్లాస్ వరకు మనం ఏం చూసాం? శాతవాహనుల కాలం నాటి స్థితిగతులు, వాళ్ళ వాళ్ళు ఉన్నారు అని తెలుసుకోవడానికి వాళ్ళకి నాణాలు, బయటపడినటువంటి నాణాలు ప్రాంతాలైతేనేమి, అలాగే వాళ్ళ నాణాలపై గల భాష అయితేనేమి, ఏ భాష ఉపయోగించారు, అలాగే వాళ్ళ యొక్క పురాణాల్లో వాళ్ళ యొక్క స్థితిగతుల గురించి మనం తెలుసుకున్నాం. అలాగే వాళ్ళు ఏ ఏ శాసనాలు వేశారు గూడా మనం తెలుసుకున్నామనమాట. ఈ శాసనాలు దేవి నాగానిక నానాగఢ్ శాసనం వేశారు ప్రాకృత భాషలో. ఎవరి దేవి నాగానిక అంటే మనకు తెలుసు. శ్రీముఖుని యొక్క కోడలు, మొదటి శాతకర్ణి యొక్క భార్య. ఓకేనండి. అలాగే గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం వేశారు. ఎవరంటే ఎప్పుడు వేశారంటే మనకి వాసిష్ఠపుత్ర పులోమావి కాలంలో లేదా రెండో పులోమావి కాలంలో మనం ఈ యొక్క శాసనం అనేటటువంటిది ఈమె వేయించింది. వాళ్ళ కొడుకు గౌతమి పుత్ర శాతకర్ణి విజయాల గురించి వాళ్ళ మనవడి కాలంలో వేసిందనమాట ఈ శాసనం. అలాగే మనకి కళింగ కారవేలుడు ఈయన అతిగుంప శాసనం వేశాడు. ఈ శాసనాల బట్టి మనకేం తెలుస్తుందంటే శాతవాహనుల యొక్క ఉనికి, సామ్రాజ్యము ఇదంతా మనకి తెలుస్తుందనమాట. అది మనకి ఇంపార్టెంట్ అండి. ఓకేనా? అయితే ఇలా మనం కిందటి క్లాస్‌లో చెప్పుకున్నాం. అశోకుడు 13వ శిలాశాసనం. అశోకుడు 3 శాసనాలు వేయించాడని ముఖ్యంగా. అందులో ఒకటి శిలాశాసనం, 2 స్తంభ శాసనం, 3 గుహా శాసనం. ఇలా ఈ 3 శాసనాల్లో మనకి అందులోన 13వ శిలాశాసనంలో ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఉన్నది. ఎందుకంటే ఆంధ్రులనేటటువంటి వారు మౌర్యులకి అంటే అశోకులకి సామంతులుగా పనిచేశారని ఇక్కడ చెప్తుందనమాట. ఓకేనండి. అయితే ఎంతవరకి మౌర్యులకి సామంతులుగా ఉన్నారంటే మొదటి శాతకర్ణి వరకు. అంటే మొదటి శాతకర్ణి మనకి ఏం చేశారు? స్వతంత్రత ప్రకటించుకున్నారనమాట మొదటి శాతకర్ణి. అంతకు ముందున్న ఇద్దరు కూడా మనకి మౌర్యుల ఆస్థానంలో మనకి సామంతులుగానే ఉండేవారనమాట. వాళ్ళ కింద పనిచేసేవారనమాట. ఎవరెవరు? శ్రీముఖుడైతేనేమి, అలాగే కన్హుడు లేదా కృష్ణుడు అని అంటామనమాట. వీళ్ళిద్దరూ కూడా మౌర్యులు సామంతులుగానే పనిచేశారని మనకు తెలుస్తుంది. ఇలా ఇవన్నీ కిందటి క్లాస్‌లో మనం చెప్పుకున్నాం. ఈరోజు ఏం చెప్పుకుంటామంటే వాళ్ళ యొక్క పరిపాలన, రాజుల గురించి చెప్పుకుందాం. వంశం యొక్క పరిపాలన, వాళ్ళ యొక్క వంశం యొక్క డైనాసిటీ ఎలా వృద్ధి చెందిందో చెప్పుకుందాం. ఓకేనా? ఇంతకు ముందు చరిత్రకు పూర్వమైతేనేమి, అలాగే ఆంధ్రజాతి మీద భిన్నాభిప్రాయాలనైతేనేమి నోట్స్ కూడా ఇస్తాను. ఓకేనా? ముందు ఇదైతే మనం చూద్దాం. ఓకేనండి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ముందు వంశ స్థాపకుడి గురించి. మన వంశ స్థాపకుడి గురించి మనం చూసుకుంటే శాసనాలైతేనేమి ఇంతవరకు చూసాం కదా! ఈ శాసనాలన్నీ దేవి నాగానక వేసినటువంటి నానాగఢ్ శాసనం అయితేనేమి, అలాగే గౌతమి బాలశ్రీ ఈ శాసనాలన్నీ మనం పరిశీలించిన తర్వాత, అలాగే వాళ్ళ కాలంలో ఉండే నాణాలు మొదటి క్లాస్‌లో మనం చూసాం. వాళ్ళ యొక్క నాణాలు గురించి. అలాగే సోమదేవుడు రచించినటువంటి కథ సరిత్సాగరం. ఇలా వీటి ప్రకారం మనకి శాతవాహనుడే మనకి మూల పురుషుడిగా చెప్తున్నామనమాట. అయితే ఈ మూల పురుషుడు పురాణాల ప్రకారం అయితే మనకి శ్రీముఖుడని, అలాగే మనకి ఈలి యొక్క శాసనాలు, నాణాలు సోమదేవుని యొక్క వాళ్ళని బట్టి చూస్తే మనకి శాతవాహనుడని మనం చెప్పుకున్నాం. కిందటి క్లాస్‌లోను కూడా ఇది కూడా. అయితే వీళ్ళ రాజధాని గురించి ఒక్కసారి చూద్దాం. వీళ్ళ రాజధాని గురించి మనం చూసుకుంటే ధాన్యకటకం. ఇదెక్కడ ఉంది మనకి? శాతవాహనుల రాజధాని ధరణికోటలో ఉంది. గుంటూరు జిల్లా. అలాగే ప్రతిష్టానపురం మహారాష్ట్ర. జౌరంగాబాద్‌లో జిల్లాలో మనకి ఉన్నదనమాట. ఎవరిది? శాతవాహనుల గురించి. అయితే
మనకి రాజకీయ చరిత్ర గాని చూసినట్టుకుంటే ఒక్కసారి మనకి శ్రీముఖుడనేటటువంటి వాడు మనకి రాజ్య స్థాపకుడుగా చెప్పుకుంటాము. ఈయన యొక్క తండ్రే మన శాతవాహనుడని చెప్పుకుంటాం. అలాగే ఈయన ప్రతిష్టానపురంను రాజధానిగా చేసుకొని పరిపాలించాడని కూడా మనకు తెలుసు. ఏంటి ప్రతిష్టానపురం అంటే మనకు తెలుసు మహారాష్ట్రలో మనకి ఈ ప్రతిష్టానపురం అనేటటువంటిది ఉండేది. తరువాత కాలంలో మనకి గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ కాలంలో మనకి ధాన్య కటకంగా వాళ్ళు రాజధానిని మార్చారనమాట. ధాన్య కటకంకి. ఓకేనా? అయితే ఈయన పరిపాలించాడు అని మనకి ఎలా తెలుస్తుంది? ఇది మనకి ఇంపార్టెంట్. ఎలా తెలుస్తుందంటే చాలా ఆధారాలైతే మనకి లభించాయి. ఏటంటే వాళ్ళ కోడలు వేసినటువంటి నానాగఢ్ శాసనం, శిలాశాసనం, అలాగే కొన్ని నాణేలు కూడా బయటపడ్డాయి మనకి. ఓకేనా? కొండాపూర్‌లో అయితేనేమి, కోటిలింగాల వద్ద అయితేనేమి మనకి నాణేలనేటటువంటివి బయటపడ్డాయన్నమాట. ఎక్కడెక్కడ? కొండాపూర్ దగ్గర, అలాగే కోటిలింగాల ఘాట్ లేదా కోటిలింగాలు అంటాం. కోటిలింగాల దగ్గర మనకి ఈ యొక్క సిముకుడి యొక్క శాసనాల్లో ఈ నానాగఢ్ శాసనంలో మనకేమని పేర్కొన్నారంటే సిముకుడని, శ్రీముఖుడని ఇలా మనకి శాసనాల్లో పేర్కొన్నారనమాట. దీన్ని బట్టి మనకు అర్థమవుతుందేటంటే శ్రీముఖుడే మనకి మూల స్థాపకుడు అని చెప్పుకోవచ్చు. వాళ్ళ కోడలు వేసినటువంటి ఈ దేవి నానాగఢ్ శాసనం మనకి ప్రాకృత భాషలో వేశారు. ఓకేనా? కుంతల శాతకర్ణి మనకి వచ్చే వరకు గూడా మనకేటంటే కుంతల శాతకర్ణి వచ్చేటంత వరకు గూడా మనకి ఈ యొక్క ప్రాకృతమే మనకి అధికార భాషగా శాతవాహనులకు ఉండేదనమాట. తరువాత కుంతల శాతకర్ణి వచ్చి సంస్కృతానికి ఆయన నాంది పలికాడనమాట. కుంతల శాతకర్ణి మనకి సంస్కృతానికి నాంది పలికాడు. అది మనకి ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనం చూసుకుంటే నానాగఢ్ శాసనం మనకి మెయిన్ ఇంపార్టెంట్. శాతవాహనులకి ముఖ్యంగా శ్రీముఖుడికి చరిత్ర మనం తెలుసుకోవాలంటే ఈ యొక్క దేవి నాగనిక వేసినటువంటి నానాగఢ్ శాసనం మనకి ప్రాముఖ్యమనమాట. అయితే ఇదిగోండి కొండాపూరు, కోటిలింగాలు ఇక్కడ మనకు బయటపడ్డాయి. ఆ నాణాలు ఎలా ఉంటాయని కూడా మనం కిందటి క్లాస్‌లో చూసాం. ఒకసారి ఎవరైనా చూడకపోతే ఒకసారి విజిట్ చేయండి. పార్ట్స్ వైస్‌గా అప్‌లోడ్ చేస్తున్నాను. అయితే ఇక్కడ మనకు మెయిన్ ఏంటంటే ఈయన మొదట జైన మతాన్ని స్వీకరించాడనమాట. ఎవరు? మన శ్రీముఖుడు. శ్రీముఖుడు అనేటటువంటి రాజు ముందుగా జైన మతాన్ని స్వీకరించాడు. తర్వాతే మనకు వైదిక మతాన్ని అనుసరించాడు. ఎవరి బోధనలకు ఈయన మారిపోయాడంటే మనకి కాలకసూరి అనేటటువంటి వ్యక్తి వల్ల మనకి వాళ్ళ యొక్క జైన మత గురువు అనమాట ఈ కాలకసూరి. ఎవరయ్యా ఈ కాలకసూరి అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. అయితే ఎవరు ఈ కాలకసూరి అంటే ఈయన ప్రముఖ జైన మతాచార్యుడనమాట. ఎవరు? ఈ యొక్క కాలకసూరి. జైన మతాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళడానికి కంకణం కట్టుకున్నటువంటి జైన మత ఆచార్యుడైన ఈ కాలకసూరి. అలాగే మనకి ఇంకా ఈ కాలకసూరి గురించి మనం తెలుసుకోవాలంటే ఈయన శ్వేతాంబర సాంప్రదాయాన్ని పాటించినటువంటి వ్యక్తి అనమాట. జైనుల్లో మనకు తెలుసు దిగంబరులుంటారు. జైనుల్లో మనకి దిగంబరులుంటారు. అలాగే శ్వేతాంబరులు కూడా ఉంటారు. ఈయనేం సాంప్రదాయం అంటే శ్వేతాంబర సాంప్రదాయం అనమాట. ఎవరు? మన కాలకసూరి. ఈయన మనకి 1వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి అనమాట ఈ కాలకసూరి. అయితే అప్పట్లో ఏమైందంటే ఈ ఉజ్జయిని నగరం ఉంది కదా! ఓకేనండి. మనకి ఉజ్జయిని నగరం ఎక్కడుంది మనకి ఈ ఉజ్జయిని నగరం? ఇంతకుముందే చెప్పుకున్నాం మధ్యప్రదేశ్‌లో ఉంది అని. 16 మహాజనపదాల్లో ఒకటైనటువంటి అవంతి రాజ్యానికి రాజధాని ఈ యొక్క
ఉజ్జయిని అనేటటువంటిది నగరం. ఓకేనండి. ఓకేనా. అవంతి ఇక్కడ ఉంటుందన్నమాట. అవంతి. ఇవన్నీ కూడా ఏంటంటే 16 మహాజనపదాలు. అప్పట్లో మనకి మగధ మౌర్య సామ్రాజ్యానికి ముందు మనకి 16 మహాజనపదాలు అనేటటువంటివి ఉండేవన్నమాట. అందులో దుర్భేద్యమైనటువంటి శత్రు సైన్యం కలది మనకి మగధ. అందులో ఒక సామ్రాజ్యమే మగధ. అలా ఇంకొక సామ్రాజ్యమే అవంతి. ఇటువంటివి 16 ఉండేవన్నమాట. ఓకేనా. అందులో ఈ అవంతి నగరం యొక్క అవంతి రాజ్యం యొక్క రాజధాని మనకి ఈ ఉజ్జయిని. ఓకేనా. ఉజ్జయిని. అలా మనకి ఈ యొక్క కాలకసూరు ఏం చేశాడంటే ఉజ్జయిని రాజు అయినటువంటి గర్భబిల్లుడు అని కూడా అంటాం ఈయన్నే. గర్భబిల్లుడు. మన యొక్క ఉజ్జయిని అవంతి రాజధాని అవంతి రాష్ట్రం ఉంది కదా! ఆ మహాజనపదం. ఆ యొక్క మహాజనపదాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు గర్భబిల్లుడు. అయితే ఈయనేం చేశాడంటే కాలకసూరి సోదరుంది. మన యొక్క కాలకసూరు ఉన్నాడు కదా! ఈయనకొక చెల్లుంది. ఆమె పేరు సరస్వతి. సరస్వతి. అయితే ఈ సరస్వతిని ఆ ఉజ్జయిని రాజు. ఓకేనా. ఎక్కువగా మనం ఏమంటామంటే అవంతి ఉంది కదా! ఆ అవంతి రాజధాని మనకి ఉజ్జయిని పట్టణం. ఈ ఉజ్జయిని పట్టణానికి కూడా రాజు ఉంటాడనమాట. అయితే ఈ ఉజ్జయిని పట్టణ రాజు ఈ గర్భబిల్లుడు కాలసూరి మనకి సోదరి సరస్వతిని ఏం చేస్తాడంటే రాజప్రసాదానికి తీసుకువెళ్ళిపోతాడు. అయితే దానికి కాలకసూరి ఏం చేస్తాడంటే శకులని ఉసుగొలుపుతాడు. ఆ కాలంలో మనకి శాతవాహనులకి సమకాలీనులు ఎవరంటే శకులు, యవనులు, ఇండో గ్రీకులు దక్షిణాన వాళ్ళు పశ్చిమాన ఉంటారనమాట వీళ్ళు ఇండో గ్రీకులు. అలాగే మనకి కళింగ అంటే ఒరిస్సా. ఓకేనా. వీళ్ళందరూ కూడా సమకాలీన. ఈ కళింగను పరిపాలించినటువంటి కారవేలుడు ఇలా వీళ్ళందరూ కూడా మనకి అతికుంప శాసనం మనకు వేస్తాడు కదా కారవేలుడు. ఓకేనండి. అయితే వీళ్ళందరూ కూడా మనకి శాతవాహనులకి సమకాలీనులనమాట. ఆ కాలంలో మనకు సమకాలీనులు ఎవరంటే వీళ్ళని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ ఏం చేశారు మనకి ఈ ఉజ్జయిని రాజు అయినటువంటి గర్భబిల్లుడు ఏం చేశాడు వాళ్ళ యొక్క సోదరుని తీసుకువెళ్ళిపోయాడు. దీనికి ప్రతీకగా ఈయన ఏం చేశాడంటే శకులను ఉసుగొలుపుతాడనమాట. శకులను ఉసుగొలుపుతాడు. ఎవరి మీదకి? ఈ యొక్క ఉజ్జయిని పట్టణం మీదకి ఈ శకులను ఉసుగొలుపుతాడనమాట. ఎవరు? కాలకసూరి. ఏంటని? ఉజ్జయినిపై దండెత్తండి అని మనకి చెప్తాడనమాట. ఎవరు? ఈ కాలకసూరి శకులుని ఉజ్జయిని మీదకు దండెత్తండి అనేసి. ఎందుకు? వాళ్ళ చెల్లెల్ని తీసుకెళ్ళిపోండని. అయితే ఎక్కడ మనకి ఇదంతా ఉంటుందంటే మనకి జైన గ్రంథాలు అనేటటువంటివి మనకి చెప్తాయన్నమాట. మనకి ఈ యొక్క జైన గ్రంథాలు మనకి చెప్తాయన్నమాట. ఈ జైన గ్రంథాల వల్లే మనకి తెలుస్తుందన్నమాట. అలా ఈ కాలకసూరి గురించి మనం చిన్న ఇంట్రడక్షన్ అయితే ఇచ్చుకున్నాం. మొత్తానికి ఈయన మన శ్రీముఖుడికి గురువు. బౌద్ధ మతాన్ని కాకుండా జైన మతాన్ని ఇచ్చినటువంటి గురువు ఎవరయ్యా అంటే మనకి కాలకసూరి. ఇది మనం గుర్తుంచుకోవాలి. అయితే ఈయన మరణానంతరం శ్రీముఖుడి మరణానంతరం అతని కుమారుడు చిన్నవాడు. దానివల్ల మనకేమైందంటే వాళ్ళ సోదరుడు కనహ లేదా కృష్ణ అని అంటాం ఆయన్నే. ఈయన ఏంటంటే మనకి రాజ్యానికైతే వచ్చాడు. ఎవరు? కనహ లేదా కృష్ణ అంటాం. అయితే మనకి శ్రీముఖుడి యొక్క పరిపాలనా కాలం కానీ మనం తీసుకున్నట్లయితే 230 నుంచి 207 మన శ్రీముఖుడి యొక్క పరిపాలనా కాలం గుర్తుంచుకోండి. 230 నుంచి 207 అని గుర్తుంచుకోండి. ఓకేనా. అయితే మనకి తర్వాత ఎవరొస్తారు? కన్హ లేదా కృష్ణ అంటాం. ఈయన 2వ రాజు కింద మనం చెప్పుకోవచ్చు. అయితే మన శాతవాహనులు ఏం చేశారంటే
మన యొక్క కృష్ణుడు లేదా కన్హా కాలంలోనే మహారాష్ట్ర వరకు విస్తరించాడనమాట మన రాజ్యాన్ని. శాతవాహనుల యొక్క రాజ్యాన్ని మహారాష్ట్ర వరకు విస్తరించాడు. ఎవరు? మన యొక్క కృష్ణుడు. అయితే ఇతడు నాసిక్, మనకు తెలుసు కదా నాసిక్ ప్రాంతము. మన యొక్క ఈ నాసిక్ ప్రాంతంలో మనకేంటంటే బౌద్ధ భిక్షువులకు ఈయన విహారాలని నిర్మించి ఇచ్చాడనమాట. ఏంటండి? విహారాలని నిర్మించి ఇచ్చాడు. ఏంటి ఈ విహారాలంటే, మనకి విహారాలనేటటువంటివి బౌద్ధ భిక్షువుల యొక్క నివాస స్థలాలు. బౌద్ధ భిక్షుని యొక్క నివాస స్థలాలనమాట. ఈ యొక్క బా ఏవి విహారాలంటే మనకి నివాస స్థలాలనమాట. ఏవి? బౌద్ధ భిక్షువుల యొక్క నివాస స్థలాలు. వాళ్ళకి నిర్మించిచ్చాడనమాట. ఎవరు? మన యొక్క ఈ కన్హా లేదా కృష్ణుడు. అలాగే ఇంకా మనకి ఈ బౌద్ధ మతంలో ఇంకేముంటాయి? స్తూపములుంటాయి. అలాగే ఇంకేముంటాయి? చైత్యములుంటాయి. ఇంకా చైత్యములు. ఇంకా మనకేముంటాయి? చైత్యములుంటాయి, స్తూపాలుంటాయి, విహారాలు మూడోది చెప్పుకున్నాం. ఇది మూడోది విహారాలు. ఇంకొకటుంటుంది. ఆరామాలు అని అంటాం. ఆరామాలు అని. ఏంటి ఇవన్నీ అంటే, స్తూపములంటే ఏటంటే బౌద్ధుడు లేదా బుద్ధుడు యొక్క అవశేషాల మీద నిర్మించేటటువంటి వాటిని మనం స్తూపములు అని అంటాము. స్తూపములంటే బుద్ధుని యొక్క అవశేషాల మీదన మనం నిర్మిస్తామనమాట. ఉదాహరణకి అమరావతి స్తూపము మనం నియమించుకున్నామనమాట. ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే. ఇది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద స్తూపం. అమరావతి స్తూపం మన ఆంధ్రప్రదేశ్‌లో ఉందనమాట. ఓకేనండి. అది దీని యొక్క బ్యాక్‌గ్రౌండ్ మనం చెప్పుకోవచ్చు. అలాగే ఎక్కడెక్కడ విహారాలు ఇచ్చాడు మనకి? నాసిక్‌లోను, అలాగే కన్హేరిలోను. ఈ 2 ప్రాంతాల్లో మనకి కృష్ణుడు లేదా కన్హుడు బౌద్ధ భిక్షువులకి విహారాలు ఇచ్చాడు. స్టేట్మెంట్‌లో ఇచ్చేస్తాడు. సరైనవేవి అంటాడు. అయిపోయిన చాలా డేంజర్ అనమాట. చాలా జాగ్రత్తగా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చదువుకోవాలి. అయితే ఈయన కాలంలోనే మనకేంటంటే భాగవతం అనేటటువంటిది వాడుకలోకి లేదా ప్రసిద్ధిలోనికి వచ్చిందనమాట. భాగవత స్థాపకుడని కూడా మనం చెప్పొచ్చు ఈ యొక్క కృష్ణుడిని. ఓకేనండి. అయితే చూడండి, మనకి ఈ ఉత్తర భారతదేశంలోనికి మెయిన్‌గా మన యొక్క కన్హుడు లేదా కృష్ణుడు కాలంలోనే మన యొక్క శ్రీకృష్ణుడు, ఆయన్నే వాసుదేవుడు. ఓకేనా? భాగవత మత స్థాపకుడైతే ఈయననమాట. ఓకేనా? అంటాం. అయితే మొదటిసారిగా ఇది శుంగుని కాలంలోకైతే వాడుకలోకొచ్చింది. ఈ యొక్క భాగవత మతం అనేటటువంటిది. అలా మనకి కన్హుడు లేదా కృష్ణుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క సాహిత్యంలో అవ్వచ్చు, ఆయన కృషి అటువంటిది. అలాగే తర్వాత మనకొచ్చేటటువంటి వారు ఎవరంటే మనకి మొదటి శాతకర్ణి. ఈయన అప్పటికేమయ్యాడు? చిన్న పిల్లడు కదా! అంతవరకు పరిపాలన ఎవరు చేశారంటే మనకి కన్హుడు లేదా కృష్ణుడు చేశాడు. తర్వాత మనకి ఎవరొచ్చారంటే మనకి ఆయన తర్వాత మొదటి శాతకర్ణి. మనకు తెలుసు ఆయనే శ్రీముఖుని లేదా సిముక కుమారుడని చెప్పుకోవచ్చు. మౌర్యుల వరకు ఇంతవరకు వీళ్ళేం చేశారు? సామంతులుగా ఉన్నారు. మొట్టమొదటిసారిగా మన మొదటి శాతకర్ణి అనేటటువంటి వాడు ఏం చేశాడంటే స్వతంత్ర రాజ్యాన్ని ప్రకటించుకున్నాడనమాట. ఎందుకంటే అప్పటికే మౌర్యులు అనేటటువంటి వారు మనకి ఏమయ్యారంటే బలహీనపడ్డారు. కారణం ఏమిటంటే చాలా కారణాలు అందులో మనకున్నాయి. ఓకేనా? తరువాత వచ్చేటటువంటి వారు పాలకులు, వారసులు బలహీనం రావడం వల్ల, అధికారం అనేటటువంటిది రాజు చేతిలో ఉండడం వల్ల, అలాగే విదేశీ దండయాత్రలు, అలాగే స్వదేశీయులు ఉండేటటువంటి సామంతుల మధ్య గొడవలు, ఇలా ఇవన్నీ కూడా మనకేమయ్యాయంటే మన మౌర్యుల యొక్క రాజ్యం అనేటటువంటిది పతనానికి కారణమయ్యింది. అందుకే ఇదే మంచి సమయమని మొదటి శాతకర్ణి ఏం చేశాడంటే మనకి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. అయితే వంశనామాన్ని శాతవాహన
శాతవాహన అని వంశనామాన్ని జోడించిన తొలి శాతవాహనుడు ఎవరయ్యా అంటే మనకి మొదటి శాతకర్ణిగా మనం చెప్పుకోవచ్చు. తొలి శాతవాహనులో మనకి గొప్పవారు ఎవరంటే మొదటి శాతకర్ణి. ఎందుకంటే ఈయన చాలా రాజ్యాలను జయించాడు. అలాగే తరువాత వచ్చేటటువంటి రాజులకు పునాది వేశాడనమాట. ఎందులో? రాజ్య విస్తరణలో. అయితే ఈయనేం చేశాడంటే మహారథి అయినటువంటి వర్ధనుడైన తృణకాయిరో కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె దేవి నాగానిక. ఇతడు ఏం చేశాడంటే వైవాహిక సంబంధాలని బలపరుచుకున్నాడనమాట. అంటే శత్రువులను యుద్ధతంత్రంతోనే కాదు, వైవాహిక సంబంధాలని బలోపేతం చేసుకోవడం ద్వారా కూడా మనం సంపాదించుకోవచ్చు రాజ్యాన్ని అని ఈయన మనకి చెప్పుకోవచ్చు అన్నమాట. ఎవరి గురించి? మన యొక్క శాతవాహనుడి యొక్క రాజు గురించి మనం శాతవాహనులో ముఖ్యంగా మొదటి శాతకర్ణి గురించి మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఆయన మనకేం చేశాడు? దేవి నాగానిక నానాఘట్ శాసనం అనేటటువంటిది వేశారు. అదే మనకి ఏ భాషలో? ప్రాకృతం భాషలో అనేటటువంటిది మనకి ఎవరు వేశారయ్యా అంటే మన మొదటి శాతకర్ణి అనేటటువంటి వారు వేశారనమాట. మొదటి శాతకర్ణి యొక్క భార్య మనకి దేవి నాగానిక. ఈమె నానాఘట్ శాసనం అనేటటువంటిది వేసింది. అది ఏ భాషలో? ప్రాకృత భాష. ప్రాకృత భాష అంటే ప్రకృతి పరంగా మాట్లాడేటటువంటి భాష అనమాట. అలాగే మనకది దేశీ భాష కూడా దాన్ని మనం పిలవచ్చు. అప్పట్లో ఉండేటటువంటి ప్రజలు ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క భాష మాట్లాడేవారనమాట. దాన్నే దేశీ భాష లేదా ప్రాకృత భాష అంటాం. ఈ దేశీ భాష నుంచే మనకి తెలుగు అనేటటువంటిది వచ్చింది. అందులోనే అర్ధమాగధలిపి ఉండేది. అవన్నీ కూడా అందులోని సమభాగమేననమాట. అయితే మన మొదటి శాతకర్ణి విషయంకొచ్చేసరికి ఆయన చాలా రంగాల్లో ముఖ్యంగా ఈ పశ్చిమానికి సంబంధించినటువంటి ఈ రాజ్యాలన్నిటినీ ఆయన మనకి వశపరుచుకోవడం అనేటటువంటిది జరిగింది. అందులో ముఖ్యంగా చెప్పాను కదా 16 మహాజనపదాలు ఉన్నాయి అనేసి. ఆ 16 మహాజనపదాల్లో అత్యంతది మగధ సామ్రాజ్యం. అది బలహీనపడి మనకేమైంది? మౌర్య సామ్రాజ్యం అనేటటువంటిది విస్తరించింది. అందులోనే ఆ కోవకు చెందిందే ఒకటి. ఇవన్నీ ఆ కోవకు చెందినవేనమాట. ఏ కోవకి? మహాజనపదాలకే. అస్మక్ అవ్వచ్చు, అకల్ అవ్వచ్చు, అవంతి అవ్వచ్చు. ఈ అవంతి రాజధానే మనకి ఉజ్జయిని. అలాగే మూలక్, ఇవన్నీ మాల్వా, ఇవన్నీ ప్రాంతాలను కూడా మన మొదటి శాతకర్ణి అనేటటువంటి వ్యక్తి ఏం చేశాడయ్యా అంటే వశపరుచుకోవడం జరిగింది. అంటే రాజ్య విస్తరణ చేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మనకి మొదటి శాతకర్ణిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే యవనులు, శకులు వీళ్ళందరూ కూడా సమకాలీనులనమాట. ఎవరికి? శాతవాహనుడికి. ఈయనేం చేశాడంటే యవనుల రాజు అయినటువంటి మన డెమిట్రియస్ ఆయన్ని కూడా ఓడించారు. మరి ఆళ్ళ విజయాలకి గుర్తుగా మనకి మన మొదటి శాతకర్ణి అశ్వమేధ యాగాలు చేశాడు, రాజసూయ యాగం చేశాడు, అగ్నిదేవ యాగం చేశాడు, దశరాత్ర యాగం చేశాడు. ఏంటి ఇవన్నీ అంటే అశ్వమేధ యాగం అంటే మనకు తెలుసు. అశ్వమేధ యాగం అంటే ఏమిటి? అశ్వం అంటే గుర్రం, మేధ అంటే బలి. అయితే ఇక్కడ మనకి ఒక రాజు, ఆ యొక్క రాజు వాళ్ళు ఏం చేస్తారంటే గుర్రాన్ని విడిచిపెడతారు. అది ఎంతవరకు వెళ్తే ఎవరైనా మధ్యలో నిలుపుదల చేసినట్లయితే వాళ్ళు ఈ రాజుతో యుద్ధం చేయాల్సొస్తుంది. అంటే ఇది సార్వభౌమత్వాన్ని ప్రకటించుకోవడానికి ప్రయోగం చేసేటటువంటి యాగం. అందులో భాగంగానే మనం అశ్వమేధ యాగం అనేటటువంటిది చేస్తామనమాట. మరి రాజసూయ యాగం అంటే ఏమిటంటే పట్టాభిషేకానికి సంబంధించినది. రాజసూయ యాగం అంటే ఏమిటంటే పట్టాభిషేకానికి సంబంధించినది. ఏంటి పట్టాభిషేకానికి సంబంధించిందంటే రాజు చట్టబద్ధంగా నియమితుడయ్యాడు అని మనకు తెలియాలంటే ముఖ్యంగా దీన్ని ఫాలో అవ్వాలన్నమాట. ఏది? రాజసూయ యాగాన్ని. అంటే ఋషులు,
మునులు, అలాగే మంత్రులు వీళ్ళందరూ సమక్షంలో ప్రజలు వీళ్ళందరి సమక్షంలో మనకి రాజు పట్టాభిషిక్తుడు అనేటటువంటిది అవుతాడనమాట. ఓకేనండి. అలాగే అగ్నిదేవ యాగము, అలాగే దశరాత్రి యాగము. ఏంటి అగ్నిదేవ యాగము? అది గూడా మనకి ఇంపార్టెంటే. అగ్ని అనేటటువంటి వాడు మనకి వాహకకర్తగా ఉంటాడు. మనకి అలాగే ఆ యజ్ఞంలో ఉండేటటువంటి హవిస్సుని మనకి దేవతలకు అందించడానికి ఈయన వాహకకర్తగా ఉంటాడు. అంటే ఆయన యొక్క దీవెన గూడా కావాలి. అందుకు సంబంధించిందే అగ్నిదేవ యాగం. అలాగే దశరాత్రి యాగం. ఇది ఏటంటే ఒక ధార్మికమైనటువంటి యాగమనిగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ దేనికి సంబంధించిందంటే రాజు యొక్క సార్వభౌమత్వాన్ని ప్రకటించుకోవడానికి చేసినటువంటి యాగములు. అయితే ఈయన బ్రాహ్మణులకి ఎన్నో దానాలు చేశాడు. ఇన్ని కర్షాపణాలు 36,000, 44,000 గోవులు, 14 గ్రామాలు, పన్నుల్లేని భూములు. ఇవన్నీ, ఇవన్నీ కూడా మనకి ఎవరయ్యా దానం చేశారంటే మొదటి శాతకర్ణిగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈయనకి సమకాలీన రాజ్యాలు, రాజులు ఎవరంటే మగధ. ఇది మనకి మగధ. ఈ ప్రాంతాన్ని మనకి పుష్యమిత్ర శుంగుడు అప్పుడు పరిపాలన చేస్తున్నాడు. ఓకేనండి. అలాగే కళింగ. ఈ మగధ గురించి మనకి ఇండియన్ హిస్టరీలో చెప్పుకున్నాము. ఒక్కసారి ప్లేలిస్ట్‌లో ఉంటుంది. వాచ్ చేయండి. ఓకేనా. కళింగాన్ని పరిపాలించినటువంటి సరిహద్దులనమాట మనకి ఆ సమయంలో సమకాలీన రాజులు. కారవేలుడు ఈయన అతిగుంప శాసనం వేశాడు. ఈయన గూడా మనకి శాతవాహనుల రాజుల్ని ఓడించాడు. అలాగే ఇండో గ్రీక్ రాజు మెనాండర్, డెమెట్రియస్ వీళ్ళకి సమకాలీనులనమాట. మరి ఈయన బిరుదులు మనం చూసుకుంటే మన యొక్క ఎవరివి? మొదటి శాతకర్ణి బిరుదులు ఏకవీర. ఏంటంటే అన్నిట్లోనూ అన్ని రాజ్యాలను ఏకం చేసినటువంటి వాడనమాట. మగధ అలాగే 16 మహాజనపదాలని ఎక్కువగా గెలుచుకున్నటువంటి వాడు. దక్షిణాపథపతి. ఏంటి దక్షిణాపథపతి అంటే మనకి ఈ వింధ్య సాత్పుర పర్వతాల నుంచి ఈ భూభాగం వరకు ఉండేటటువంటి ప్రాంతాన్ని మనం దక్షిణ అని అంటాం. దక్షిణాపథపతి. దీనికి అధిపతి లేదా రాజు లేదా రాజన్యుడు అని అంటాం. అలాగే శూర. పరాక్రమమును ప్రదర్శించువాడా అని అర్థం. అలాగే అస్మకాధీశ. మగధ 16 మహాజనపదాల్లో 16 మహాజనపదాల్లో ఒక రాజ్యమైనటువంటి అస్మక జయించినటువంటి వాడా. ఇలా మనకి అప్రతిహాతి చక్ర. ఎక్కడ ఓటమి లేనటువంటి వాడు. ఒక యజ్ఞముల యుద్ధాలను చేసినటువంటి వాడా అని మనకి చెప్పుకోవచ్చు. ఇలా మనకి మొదటి శాతకర్ణి గురించి చెప్పొచ్చు. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏటంటే మన యొక్క మొదటి శాతకర్ణి ఓడిపోయాడు. ఎవరిలో? కళింగ కారవేలుడి చేతిలో. ఎలా తెలుస్తుంది? అతికింప శాసనం వేయించాడు. గుంటపల్లి శాసనం ఎవరు వేయించారు? కారవేలుడు వేయించాడు. ఓకేనండి. ఎవరు వేయించాడు? కారవేలుడు వేయించారు. అయితే అప్పట్లో మనకి కళింగని పరిపాలించినటువంటి కారవేలుడే మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే మొదటి శాతకర్ణిని ఓడించాడు. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే ఈ కళింగ కారవేలుని గురించి మనం చూసుకుంటే ఇక్కడ మనకు మెయిన్‌గా మౌర్యులు పతనం తర్వాత 1వ మౌర్యులు మనకి ఓకేనండి. మౌర్యుల పతనం తర్వాత ఈ కారవేలుడు మనకి 1వ శతాబ్దం. మనకి ఈ 1వ శతాబ్దంలో మనకి కారవేలుడు అనేటటువంటి వాడు అధికారంలోకి మనకి రాజ్యంలోకి వచ్చాడనమాట. ఎవరయ్యా ఈ కారవేలుడు అంటే మనకి మహామేఘ వాహన. మహామేఘ వాహన. మహామేఘ వాహన వంశానికి చెందినటువంటి వాడనమాట.
లేదా చేది వంశానికి చెందినటువంటి వాడు, రెండు ఒకటే. మహామేఘవాహన వంశానికి చెందినటువంటి కళింగ రాజు అయినటువంటి కారవేలుడు మనకి మొదటి శాతకర్ణిపై దండెత్తి ఆయన్ని ఓడించినట్టుగా ఆయన శాసనంలో వేసుకున్నాడు, హతికుంప శాసనంలో. అలాగే మనకి ఎక్కడుందయ్యా ఈ హతికుంప శాసనం? ఇటువంటివి ఎక్కడ ఉండవు, మనం బ్యాక్ డ్రాప్లో వెతకాలన్నమాట. ఇది ఉదయగిరి గుహలో చెక్కబడింది. ఉదయగిరి, ఓకేనండి. మనకి ఇది ఎక్కడ ఉంది? ఉదయగిరి గుహలో మనకి చెక్కబడిందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ కళింగ కారవేలుడు వేసినటువంటిది మనకి, ఓకేనా. అలాగే మనకి మొదటి శాతకర్ణి తర్వాత మనకి ఎవరు అధికారంలోకి వచ్చారు, రాజ్యంలోకి వచ్చారంటే వేదసిరి. ఈయన పూర్ణోత్సంగుడని బిరుదు కూడా వీనికుంది. అలాగే ఈయన వైదిక మతాన్ని ఆచరిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈయన ఏం చేశాడయ్యా అంటే మనకి దేవి నాగానిగా వేసినటువంటి నానాగట్ శాసనం ఉంది కదా, అంటే మనకి మొదటి శాతకర్ణి యొక్క భార్య. అందులోనే మనకి శ్రీముఖుడివి, మనకి కన్హుడివి లేదా కృష్ణుడివి, ఈ యొక్క ప్రతిమలను అయితే మనకి వేయించాడనమాట. ఎవరు? మనకి ఈ యొక్క వేదసిరి. అలాగే ఇతని పాలనలోనే మనకి కారవేలుడు బట్టిప్రోలుపై కూడా దాడి చేశాడు. బట్టిప్రోలు అని అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే స్తూపం. ఇక్కడ బట్టిప్రోలులో మనకి పురాతన స్తూపం అయితే ఉన్నదనమాట. పురాతన స్తూపం ఏది అనగా బట్టిప్రోలు స్తూపము. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద స్తూపము ఏది అంటే అమరావతి స్తూపము, గుర్తుంచుకోవాలి. తరువాత మనకు వచ్చేసరికి ఇతడి పాలన తర్వాత వేదసిరి తర్వాత మనకి స్కందస్తంభి వచ్చాడు. ఆయన పెద్దగా మనకు ఆధారాలు అయితే లేవు, చరిత్రకారుల ప్రకారం, మత్స్యవాయు పురాణాల ప్రకారం అయితే లేవు. తర్వాత మనకు వచ్చింది రెండవ శాతకర్ణి. ఈ రెండవ శాతకర్ణి గురించి చెప్పుకుంటే మనకి ఈయన 56 సంవత్సరాలు అయితే పరిపాలన చేశాడు. ఈయన ఎప్పటి నుంచో మనకు తెలుసు, బౌద్ధులకి వాళ్ళ ఆ శాతవాహనులంతా కూడా మనకి బౌద్ధులకి పరిపాలన అయితే చేశారు అని, చాలా హెల్ప్ లేదా అభివృద్ధి అయితే చేశారు, ఎనలేని కృషి అయితే చేశారని మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈ యొక్క పరిపాలనలో భాగంగానే మనకి ఈ యొక్క రెండవ శాతకర్ణి మనకి సాంచి స్తూపం అయితే మనకి దక్షిణంగా మనకి శాంతి స్తూపం అయితే చేశాడండి, ఓకేనా. దక్షిణంకి ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది మనకి సాంచి స్తూపము. ఈ సాంచి స్తూపానికి మనకి ఈ దక్షిణంలో మనకి ఏంటంటే అప్పట్లో శత్రువుల యొక్క రాజ్యం, శత్రువుల యొక్క ఏమంటాము దాన్ని, దాడులు ఎక్కువయ్యేవి. దాన్ని మనకి దీనికి రక్షించడానికి ఈ రెండవ శాతకర్ణి ఏం చేశాడంటే సాంచి స్తూపాన్ని మనకి వేయించాడనమాట. ఈ సాంచి స్తూపంకి తోరణం కట్టించాడనమాట ఈ దక్షిణానికి. ఏది? ఎవరు? మన రెండవ శాతకర్ణి ఇంపార్టెంట్ అనమాట. అయితే ఈయన కాలంలో మనకి ఎక్కువగా శకులు అలాగే శాతవాహనులు, ఓకేనా, ఘర్షణలు అయితే ప్రారంభమయ్యాయి అన్నమాట. అప్పటికే మనకి ఈ యొక్క శకులు శాతవాహనులు ఇవైతే మనకి స్టార్ట్ అయ్యాయి అన్నమాట, ఓకేనా. అయితే ఇందులో మనకి ముఖ్యంగా ఈ యొక్క రెండవ శాతకర్ణి కాలంలో చూసుకుంటే శాతవాహనులు ఇంతకుముందు ఏవైతే కోల్పోయారో, రాజ్యాలన్నీ కోల్పోయారో, ఈ యొక్క రాజ్యాలన్నీ కూడా మనకి శాతవాహనులు ఈ రాజ్యాలన్నీ కోల్పోయారు కదా, వాళ్ళ యొక్క కోల్పోయిన యొక్క రాజ్యాలన్నీ కూడా ఈయన తిరిగి తెచ్చాడనమాట. ఎవరు? మన ఈ శాతకర్ణి. ఈ రెండవ శాతకర్ణి మనకి ఏం చేశాడంటే రాజ్యాలన్నిటినీ కూడా తిరిగి తెచ్చినటువంటి వాడు ఎవరయ్యా అంటే మనకి ఈ యొక్క